Hello OTTians. Today's movie is Bapu, written and directed by Daya. జస్ట్ 2 అవర్స్ రన్ టైమ్‌తో జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ముందుగా ప్లాట్ ఏంటంటే, ఒక పత్తి రైతుగా చేసిన బ్రహ్మాజీ గారు పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయి, అవి తీర్చడానికి ఎలాంటి క్లిష్ట నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం తన వైఫ్‌కి తెలిసిన తర్వాత ఏం జరిగింది అనేది మూవీ ప్లాట్. ఇంక రివ్యూలోకి వెళ్లే ముందు ఇచ్చట ఓటీటీ రివ్యూస్ మాత్రమే ఇవ్వబడును. సో, అఖిల భారత ఓటీటీ సభ్యులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. అండ్ అలాగే ఈ వీకెండ్ రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్‌కి రివ్యూస్ ఆల్రెడీ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికొచ్చేస్తే, చాలా న్యాచురల్‌గా ఫ్లో అయిన ఇంప్రెసివ్ ఫస్ట్ హాఫ్, మంచి ఫీలొచ్చింది. రికమెండ్ చేసేయొచ్చు అనుకున్నా, కానీ ఆ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత గ్రాఫ్ మొత్తం ఏదో గ్రాడ్యుయల్‌గా పడిపోవడం ఇలాంటివేమి లేవు. డైరెక్ట్ వర్టికల్ ఫాలే. "హేయ్! యూ చేంజ్డ్ బిలా" అనేలా డైరెక్టర్ ఏమన్నా మారిపోయారా? లేదంటే ఇంక సెకండ్ హాఫ్‌కి అసలు స్క్రిప్ట్ ఏం రాసుకోలేదా? ఇంటర్నల్‌గా ఏం జరిగిందో మనకు తెలీదు గానీ, మంచి సినిమాని బిలో యావరేజ్ సినిమాగా మార్చేశారు. మీకు 'బలగం' లాంటి విలేజ్ బ్యాక్‌డ్రాప్ ఉన్న డ్రామాస్ నచ్చితే, ఆ ఫస్ట్ హాఫ్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. లేదంటే యూ కెన్ స్కిప్ ఇట్. కొంచెం ఎలాబొరేట్‌గా మాట్లాడుకుంటే, యాక్చువల్లీ చాలా బాగా స్టార్ట్ అయింది మూవీ. చాలా అథెంటిక్‌గా చూపించారు పల్లెటూరు బ్యాక్‌డ్రాప్. చాలా రిలేటబుల్‌గా ఉండే ఒక రైతు కుటుంబం అండ్ వాళ్ళకి వచ్చిన సమస్య, ఇవన్నీ డైరెక్ట్‌గా మనల్ని స్టోరీలో ఇన్వెస్ట్ అయ్యేలా చేస్తాయి. సర్ప్రైజింగ్‌లీ ఈ టైంలో వచ్చే సాంగ్స్ కూడా చాలా బావున్నాయి. అండ్ బీజీఎం కూడా డీసెంట్‌గా ఉంది. బ్రహ్మాజీ గారు అప్పులు తీర్చడానికి ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పా గదా! ఈ విషయం వైఫ్‌కి తెలిసిన తర్వాత ఎలాంటి మైండ్ సెట్ షిఫ్ట్ జరుగుతుంది క్యారెక్టర్స్‌కి అండ్ ఫ్యామిలీ మొత్తానికి తెలిసిన తర్వాత ఇంకేం జరిగింది అనేది విజువల్లీ చాలా స్ట్రైకింగ్‌గా చూపించారు. ఆ మైండ్ సెట్ షిఫ్ట్ షాకింగ్‌గా ఉంటుంది. ఇలాంటి ఒక టెన్స్ సిట్యుయేషన్‌లో తాత క్యారెక్టర్‌తో జనరేట్ చేసే సిట్యుయేషనల్ కామెడీ క్లిక్ అయింది. పాయిఖానాకి వెళ్లి చెంబు మర్చిపోయే సీన్ అండ్ అలాగే "ఎందుకు బిడ్డ ఏడుస్తున్నారు? ఎవరైనా పోయినారా?" అని అడిగే సీన్, ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా అనిపించింది. సెకండ్ హాఫ్‌కి పర్ఫెక్ట్ సెట్ చేసుకున్నారనిపించింది. ఇంక సెకండ్ హాఫ్ పరిస్థితి ఏంటంటే, "అరే ఏదో ఒకటి చేయండ్రా! మంచి సినిమాని చెడగొట్టకండ్రా!" అనేలా త్రూ ఔట్ ఒక ఇన్నర్ వాయిస్ నడిచింది నాకైతే. కొడుకు లవ్ ట్రాక్, అలాగే కూతురు లవ్ ట్రాక్ ఒక కంటిన్యూటీ లేకుండా వస్తూ ఉంటాయి. ఏదో సెపరేట్ ముక్కలు తెచ్చి అతికిచ్చినట్టు ఉంటాయి. ఈ స్టోరీలో అసలు సరిగ్గా కూర్చోలేదవి. అండ్ జరిగే ప్రొసీడింగ్స్ మీద ఆ లవ్ స్టోరీస్ వల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. ఏదో డీవియేషన్స్‌లా మధ్య మధ్య వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఫ్యామిలీకి మాత్రమే తెలిసిన సీక్రెట్ ఊరు మొత్తం రివీల్ అయ్యే సీన్ మరీ సిల్లీగా ఉంటుంది. అండ్ ఆ విషయం తెలిసిన తర్వాత ఊరు వాళ్ళు కొంతమంది రియాక్ట్ అయ్యే విధానం మరీ ఆర్టిఫిషియల్‌గా చూపించారు. ఒక లేడీ అయితే మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఆ డెసిషన్ తీసుకున్నారో నేను అర్థం చేసుకోగలను. సో, ఇట్స్ ఓకే. చిల్ అనేలా చెప్తుంది. అది వినగానే మనకి ఫ్యూజ్‌లు ఎగిరిపోతాయి కాసేపు. ఇంకా బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే క్లైమాక్స్‌లో మెయిన్ ట్విస్ట్ ఏంటో మనకి ఇంటర్వెల్‌లోనే అర్థమవుతుంది. సరే నరేషన్‌లో ఏమైనా ఒక డార్క్ టర్న్ లాంటిదేమైనా తీసుకుంటారా అని వెయిట్ చేస్తూ ఉంటాం. కానీ ఇంక ఏ ట్విస్టు లేకపోవడమే పెద్ద ట్విస్ట్ అనేలా ఆ పాయింట్‌ని క్లైమాక్స్ వరకు సాగదీశారు. అండ్ అదే చూపించారు. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్‌కి వస్తే రైతుగా బ్రహ్మాజీ గారు చేశారు. జనరల్లీ ఎమోషనల్ సీన్స్‌లో ఆయన చాలా చేస్తారో తెలిసిందే. కానీ ఈ మూవీలో ఒక కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో వాళ్ళ నాన్నని అడగాలా వద్దా అని ఇబ్బంది పడే సీన్స్‌లో చాలా కన్విన్సింగ్‌గా యాక్ట్ చేశారు. హామిని గారి వైఫ్ క్యారెక్టర్‌లో, ఇంకా ధన్య బాలకృష్ణ గారి కూతురు క్యారెక్టర్‌లో అండ్ అలాగే కొడుకు క్యారెక్టర్ చేసిన అందరూ నేచురల్ పెర్ఫార్మన్సెస్‌తో ఇంప్రెస్ చేశారు. అండ్ తాత క్యారెక్టర్ చేసిన అతనైతే నా పర్సనల్ ఫేవరెట్. ఫస్ట్ హాఫ్‌లో తాతకి, ఫ్యామిలీకి మధ్య వచ్చే కొన్ని సీక్వెన్సెస్ భలే అనిపించాయి. దట్స్ ఇట్ గైస్. రివ్యూ ఓకే అనిపిస్తే ఒక లైక్ ఏసుకోండి. మీరు ఆల్రెడీ చూసిన మూవీకి ఛానెల్‌లో ఎగ్జిస్టింగ్ రివ్యూ చూసి సింక్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సైనింగ్ ఆఫ్ యోర్ లేయిడ్ బ్యాక్ ఓటీటీయన్.